ఫ్యామిలీ వివాదంలో ఎలాంటి రచ్చా చేయొద్దని మంచు బ్రదర్స్ కు రాచకొండ సిపి వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తొలుత మంచు మనోజ్, ఆ తర్వాత విష్ణు సిపి ముందుకొచ్చారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సిపి సూచించారు. రాచకొండ సిపి ముందు మంచు బ్రదర్స్ హాజరయ్యారు. ఎలాంటి రచ్చ చేయొద్దని ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు సిపి సుధీర్ బాబు. మంచు ఫ్యామిలీ ఫైట్ ఉద్రిక్తతలతో పలు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 BNS ప్రకారం జిల్లా అదనపు మ్యాజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇచ్చారు. దీనికి స్పందిస్తూ మంచు మనోజ్ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ముందు హాజరయ్యారు. గొడవకు సంబంధించి మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు కమిషనర్. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. మరోసారి గొడవలు జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు సిపి సుధీర్ బాబు. సంయమనం పాటించాలని సూచించారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మంచు మనోజ్ 1 సంవత్సర కాలం పాటు శాంతి కాపాడడానికి ఎలాంటి ప్రతికూల చర్యలకు దిగకుండా ఉంటారని బాండ్ ఇచ్చారు. అటు మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరయ్యారు. గంటకు పైగా సిపి ఆయన్ను ప్రశ్నించారు. మంచు కుటుంబ వివాదాలపై ఆరా తీసిన సిపి మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని సూచించారు. ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు. సమస్యలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి గాని గొడవలు చేయొద్దని సిపి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు గొడవలపై విష్ణు, మనోజ్ మాటల యుద్ధం కొనసాగింది. తన తండ్రి సంపాదించిన ఆస్తులు ఆయన స్వార్జితమని మంచు విష్ణు అన్నారు. అయితే తాను ఆస్తులు మాత్రం అడగడం లేదని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబుకు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఇవాళ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మంచు మనోజ్పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు. 4 రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిన్న కిరణ్ను